ఎవరికి చెప్పుకోను నా బాధ. ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చుని బాధపడతా ఉంది. అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు, ఏంది పుచ్చకాయ, ఎందుకలా బాధపడతా ఉన్నావు అని అడిగింది. దానికి ఆ పుచ్చకాయ, ఏం చేయమంటావు బావా, ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసుక్కున ముక్కలు ముక్కలు చేసి తింటా ఉన్నారు అంది. దానికి ఆ మామిడి పండు, నిజమే, నన్ను కూడా పట్టుకుని పిసికి పిసికి కండమొత్తం కరిగి గుజ్జుగుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటా ఉన్నారు అంది బాధపడుతూ. ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు, ఈ మనుష్యులకు కొంచెం కూడా జాలీ లేదు, దయాలేదు, నన్నైతే ఏకంగా తోలు వలచి మరీ తింటా ఉన్నారు అంది. అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, మీ అందరి బాధ ఒకెత్తు, నా బాధ ఒకెత్తు, నన్నైతే ఏకంగా బతికి ఉండగానే బట్టలు ఊడదీసి వేడివేడి నిప్పులమీద వేసి ఎర్రగా కాల్చి మరీ తింటా ఉన్నారు, ఎవరికి చెప్పుకోను నా బాధ అంది కన్నీరు పెట్టుకొని. నిజమే, మా అందరికన్నా నీ బాధే ఎక్కువ అంటూ అన్నీ ఆ మొక్కజొన్నను ఓదార్చాయి.